వ్యాధి ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయపెడుతోంది. కరోనా తరహాలో మహమ్మారి కాకపోయినా, అది అంటువ్యాధి కాకపోయినా దాని పేరు చెప్తేనే ప్రజలు వణికిపోతున్నారు. వైద్య సిబ్బంది సైతం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. వ్యాధి సోకేది లక్షకు ఒకరిద్దరికి అయినా ఏదో తెలియని భయం జనాన్ని వెంటాడుతోంది. ఒక పక్క బర్డ్ ఫ్లూ వణికిస్తూ ఉండగానే మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గుంటూరులో నమోదైన 7 కేసుల్లో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైజాగ్, శ్రీకాకుళం, కాకినాడలో కూడా కొందరికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గుంటూరు జీజీహెచ్ లో పరిస్థితిని సమీక్షించారు. ఈ వ్యాధికి మెరుగైన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న వారికి జీబీఎస్ సోకే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే యంత్రాంగం ఒక్కసారి నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్ అనే కొత్త రకం రోగం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కాళ్లు చేతులు చచ్చబడిపోవటం ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఇబ్బంది లేదు. ఆలస్యం చేస్తే వ్యాధి తీవ్రత పెరిగి శరీరం అచేతనంగా మారటం, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం వల్ల గుండెపై ప్రభావం చూపి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. కొద్ది రోజుల క్రితమే పూణేలో ఒకేసారి 140 జీబీఎస్ కేసులు నమోదు కావడంతో పాటు 7 మరణించారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జీజీహెచ్ లో ప్రతి నెల ఈ తరహా కేసులు 15 వరకు వస్తున్నాయి. కానీ 4 రోజుల్లో 7 రోగులు జీబీఎస్ లక్షణాలతో జీజీహెచ్ కు రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మెరుగైన చికిత్స అందించడంతో 2 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 5 జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 3 సాధారణ వార్డులో, 2 అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. వాస్తవానికి ఏదైనా వైరస్ బారిన పడి కోలుకున్న వారికి జీబీఎస్ సోకే అవకాశాలున్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే యంత్రాంగం ఒక్కోసారి నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనివల్ల జీబీఎస్ సిండ్రోమ్ బారిన పడతారు. జీబీఎస్ లక్షణాలు కనిపించిన వారికి నర్వ్ కండక్షన్ వెలాసిటీ, సెరిబోఫైనల్ అనాలిసిస్ అనే 2 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఆధారంగా నిర్ధారణకు వచ్చి చికిత్స అందిస్తారు. వ్యాధి సోకిన 100 మందిలో 15 నుంచి 20% మందికి మాత్రమే తీవ్రత అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారికి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది 1 డోసు ఖరీదు 20,000 అవుతుందని వైద్య నిపుణులు తెలిపారు. రోగి బరువును బట్టి డోసులు ఖరారు చేస్తారు. రోజుకు 3 నుంచి 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జీజీహెచ్ లో చేరిన జీబీఎస్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వాళ్ళ కోమార్బిడ్స్ ఉంటే వస్తుంది, వాళ్ళకి అంతమంది వైరల్ డిసీజ్ వస్తే వస్తుంది. ఇది కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ వచ్చి పని చేయలేకపోవడం, నడవలేకపోవడంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడి తీసుకొస్తారు హాస్పిటల్కి. దీన్నే జీబీ సిండ్రోమ్ అంటాము. సో దీనికి చెప్పేది ఏంటంటే కండరాలు, నరాలు పనిచేయకపోవడం వల్ల వీళ్ళు నడవలేకపోవటము, చేతులతో పని చేసుకోవడం లేకపోవడం వల్ల సడన్గా జరుగుతుంది. ఇది వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం పరీక్షలు చేసి, అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్, అంటే వెన్నులో నీరు తీసి పరీక్ష పంపిస్తే ఆల్బుమిన్ పెరిగితే ఇది జీబీ సిండ్రోమ్గా నిర్ధారిస్తాము. ఇక్కడ మనం చేసిన వాళ్ళన్నింటిలో కూడా జీబీ సిండ్రోమ్లో ఆల్బుమిన్ ఎక్కువ వచ్చింది. అందుకని మనం జీబీ సిండ్రోమ్ డయాగ్నోస్ చేసి న్యూరాలజీ వార్డులో పెట్టాము. వీళ్ళకి ఎన్సీవీ అనే టెస్ట్ కూడా చేస్తాము, నెర్వ్ కండక్షన్ వెలాసిటీ అని. అది కూడా పాజిటివ్ వచ్చింది. 7 ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తాం. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇవి కొన్ని ఇస్తున్నాము, చాలా ఖరీదైనవి. మిగతా హాస్పిటల్స్లో అవి లేకపోవడం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ చుట్టూతా 5 జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు హుటాహుటిన జీజీహెచ్ ను సందర్శించారు. న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ బోధన ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారని అన్నారు. 1,00,000 మందిలో ఒకరిద్దరికే ఈ వ్యాధి వస్తున్నందున భయపడాల్సిన అవసరం లేదని కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సూది మంది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తాజా సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. చికిత్స విషయంలో ఖర్చుకు రాజీ పడవద్దని వైద్యులను ప్రభుత్వం ఆదేశించింది. జీజీహెచ్ గుంటూరులో ఎప్పుడైనా ప్రతి మంత్ యావరేజ్ గా 10 to 15 కేసెస్
జీబీ సిండ్రోమ్ రికార్డ్ అవుతున్నాయి. సో ఇది గ్లోబల్గా చూసిన 1,00,000 మందికి 1 నుంచి 2 కేసులు. అంటే మనది ఆల్మోస్ట్ 5.3 crore పాపులేషన్ ఉంది. అంటే గ్లోబల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇయర్లీ అరౌండ్ 120 to 150 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు. సో మన ఓవరాల్ స్టాటిస్టికల్గా చూస్తే కనుక ఓవరాల్గా అదే రకంగా ఉంది. సో ఇంతకుముందు ఇయర్స్లోనూ ఇదే మంత్ లాస్ట్ ఇయర్లోనూ ఏ రకంగా మనం స్టాటిస్టికల్గా చూసినా అబ్నార్మాలిటీ ఏం లేదు. ఆల్మోస్ట్ యావరేజ్గా ఈ రకంగానే కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మనకి 5 to 7% మోర్టాలిటీ ఉంటుంది గ్లోబల్గా మనం చూస్తే కనుక. సో మన హాస్పిటల్లో కూడా లెస్ దాన్ 5% మోర్టాలిటీ ఉంది. సో కేసులు గనక ఎర్లీ స్టేజ్లో వస్తే గనక రికవరీ చాలా బాగుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం రేపుతోంది. సంతబొమ్మాలి మండలం కాపు గోదాయ వలస గ్రామంలో ఇటీవల 10 ఏళ్ల బాలుడు గులియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. జనవరి 29న యువంతుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు నుంచి బాలుడికి నీరసంగా ఉండటంతో విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలుడికి జీబీఎస్ సోకినట్లు నిర్ధారించారు. అనంతరం బాలుడికి బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందాడు. జీబీఎస్ వైరస్ గురించి జిల్లా వైద్యాధికారులు గ్రామంలో పర్యటించి ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే బాలుడు జీబీఎస్ తో మృతి చెందడన్న విషయంలో ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉందని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వాళ్ళ డాక్యుమెంట్స్ అవి చూస్తే ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఓన్లీ ఒక రిపోర్టే జీబీఎస్ అని అనుకూలంగా ఉంది. మిగతావి కన్ఫర్మ్గా మనకి చెప్పలేదు. కానీ జీబీఎస్ ఒకవేళ జీబీఎస్ అయినా కూడా చాలా రేర్ కేస్. అది ఏ 2 లక్షల మందిలో 5 లక్షల మందిలో ఒకసారి ఎవరికో బాబుకి రావచ్చు. మన ఈ మధ్యన మనకి మాత్రము ఎక్కడ మహారాష్ట్రలో వచ్చాయి తప్ప మన ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ కేసులు రిపోర్ట్ కాలేదు. అంటే జీబీఎస్ అయినా కూడా ఇంత త్వరగా మరణం సంభవించడం రేర్. అంటే వచ్చిన సిమ్టమ్స్ వచ్చిన వితిన్ 4 days 5 days సీరియస్ అవడం రేర్. ఏదేమైనా జీబీఎస్ భయపడాల్సిన వ్యాధి కాదని నిపుణులు అంటున్నారు.